క్రైస్త లార్డ్. సహోదరుడు భక్సింగ్ గారి అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన దైవ మర్మములు. జీవ మార్గమును నీవు నాకు తెలియచేసెదవు. కీర్తన గ్రంథం 16:11. మన గమనము విశాలపరచబడినప్పుడే ఆత్మీయ సంగతులను మనము గ్రహించగలము. దేవుడు అబ్రహామును ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టు చూడుమనెను. మరియు తన స్వాస్థ్యమును విశ్వాసము ద్వారా కోరుకునుటకు ఆ దేశం యొక్క పొడవున సంచరించుమని చెప్పెను. జీవిత కాలమంతయు దినమునకు 24 గంటలు ఆగకుండా నడుచుచుండవలనని ఊహించుకొనుము. అబ్రహాము అదే చేయవలసి ఉండెను. దేవుడు మానవ కొలతలో అంచనా వేయలేని స్వాస్థ్యమును నేను నీకు ఇయ్యబోచున్నాను అని చెప్పి ఉండవచ్చును. మన విషయంలో మన ఆత్మీయ విస్తరణ ద్వారానే దేవుడు అనుగ్రహించిన స్వాస్థ్యమును తెలుసుకొనగలము, దానిని అంచనా వేయగలము. విశాలమైన ఆత్మీయ దర్శనమును పొందుటకు మనం అనేక పరిస్థితుల ద్వారా పోవలసి ఉండును. దేవునితో, జీవము గల దేవునితో సహవాసం కలిగి ఉండుట ద్వారానే అతడు దేవుని మార్గములను గ్రహించగలడని దేవుడు అబ్రహామునకు చూపించుచుండెను. అనేకులు దేవుని సహవాసము కంటే బైబిల్ జ్ఞానముని ఎక్కువగా తలంచుచుందురు. బైబిల్ చదువునప్పుడు, ప్రసంగం ఇచ్చుచున్నప్పుడు వారు అలసిపోరు. బైబిల్ పఠనమునందు వారు ఆనందించుచుందురు. కాని దేవుని సహవాసం యొక్క అక్కరను గ్రహించుటకు వారికి కష్టముగా నుండును. వారి మోకాళ్లను, వీపులను నిందించెదరు. వీపు నొప్పిగానున్నప్పుడు మోకాళ్ళ మీదకి ఎట్లుండగలను? దయచేసి మీ హృదయమును నిందించుడి, మీ కాళ్లను కాదు. జీవము గల దేవునితో సమయం గడుపుట కష్టము. ఎందుకనగా మీ తలంపులు, భావములు మిమ్మును తొందర పెట్టుచున్నవి, లేక అవి అటు ఇటు సంచరించుచున్నవి. అయినను జీవము గల దేవునితో సహవాసం కలిగి ఉండుట ఆశీర్వాదమును, నూతనత్వమును చేకూర్చును. యెషయా గ్రంథం 40:31. జీవము గల ప్రేమ గల దేవునితో యథార్థమైన సహవాసం కలిగి ఉండుట ద్వారా నీవు అధిక బలము పొందెదవు. దేవుడు అబ్రహామును హెబ్రోనులో కలుసుకొనెను. అతడచ్చటనొక బలిపీఠమును కట్టెను. దాని ద్వారా తనను నీతిమంతునిగా చేసిన దేవునికి కృతజ్ఞత చెల్లించుటకు ఆరంభించెను. ఎంత ఎక్కువగా దేవుని మనం ఆరాధించుదమో అంత ఎక్కువగా ఆయన నిజమైన సహవాసమును ఆనందించగలము. ప్రయత్నించి చూడుము. నీవు మోకాళ్ళ మీదుండినప్పుడు ఏదో విన్నపమునో మనవినో తలంచుకుము. కాని నిన్ను నీతిమంతునిగా చేయుటకు ఆయన చేసిన దానిని బట్టి ఆయనకు కృతజ్ఞత చెల్లించుము. ఆయనతో ఇట్లు చెప్పుము: ఓ ప్రభువా, నీతో నీ సన్నిధిలో ఉండాలనే కోరిక తప్ప నాకు వేరే మనవి లేదు. నీవు నాతో ఉన్నావని భావించుటకు నీ సన్నిధిలో నుండగోరుచున్నాను. అట్టి సహవాసము నిన్ను పురికొల్ప చేయును. అప్పుడు ఆయన నీ ఎడల తన చిత్తమును చూపించగలుగును. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.